రవి కాంచని చోటు కవి గాంచునట అన్న సూక్తిని నేటి పాత్రికేయులు రుజువు చేస్తున్నారని, వ్యవస్థలు రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం జరుగుతున్న లోపాలను వారి అక్షర రూపంలో ప్రజలను చైతన్యం చేస్తున్న బాధ్యత పాత్రికేయులు స్వీకరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంతం యునైటెడ్ క్లబ్ లో బనగానపల్లె రిపోర్టర్ రఘునాథరెడ్డి అధ్యక్షతన మన తెలుగు దినపత్రిక 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు కె బాబురావు, వెల్నెస్ హోమియో క్లినిక్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుందవరం, కాంగ్రెస్ సమన్వయకర్త అనంతరత్నం, సీనియర్ పాత్రికేయులు మద్దిలేటి, మన తెలుగు దినపత్రిక ఎడిటర్ చిన్నరామాంజనేయులు, తెలంగాణ బ్యూరో రంగస్వామి, న్యాయవాది వెంకటస్వామి, మోటివేషన్ స్పీకర్ ప్రవీణ్ కుమార్లు హాజరయ్యారు. ముందుగా మన తెలుగు దినపత్రిక 8వ వార్షికోత్సవం ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒక కుగ్రామంలో సాధారణ జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి 2 రాష్ట్రాల్లో ఎడిటర్గా మన తెలుగు దినపత్రికను నిర్వహించటం అభినందనీయమని ఎడిటర్ చిన్నరామాంజనేయులను కొనియాడారు. ప్రస్తుతం మీడియా అంటే రాజకీయాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని మన తెలుగు దినపత్రిక వంటి పత్రికలు పురోభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల దృష్టి తీసుకుపోవడం, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యలను అటు అధికారుల దృష్టికి ఇటు రాజకీయ నాయకుల దృష్టికి వాళ్ళ పత్రిక ద్వారా తీసుకుపోయినారంటే అది ఎఫెక్టివ్గా ఉంటారు. కానీ దాని మీద స్పందన తొందరగా ఉంటుంది. అటువంటి కార్యక్రమం అంటే ముగ్గురికి లింక్ అయినటువంటి ఈ పత్రికా రంగంలో ఒక సాహసోపేతంగా పేపర్ పెట్టి ముందరికి రావడం చాలా సంతోషం. దీంట్లో రిస్క్ కూడా అంటారు, చేస్తే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కూడా అంటారు. ఎవరు ఎక్కడ చేస్తారు? ఈరోజు మనం చూస్తున్నాం, కొంతమంది నాయకులు పోలీసులు పట్టుకోలేకున్నారు, ఏసీబీ వారు పట్టుకోలేకున్నారు, కానీ పాత్రికేయులకు దొరికిపోతూ ఉన్నారు. అటు పర్సనల్ అఫేర్స్ కావచ్చు, లేకుంటే అటు ఏదైనా డబ్బులు తీసుకుంటా కావచ్చు, పాత్రికేయులకు దొరుకుతున్నారు. అందుకే ఇంతకుముందు కవులు అన్నారు, రవి కాంచ్ అనే చోటు కవి కాంచు. అంటే ఒక రకంగా వీళ్ళు రామాంజనేయులు కూడా ఇది రాస్తున్నాడు కాబట్టి కవినే రామాంజనేయులు కూడా అటువంటి ఒక కవిత్వ భావాలు కూడా ఉండే. ఇందాక చూశాను మాతంగిల మీద, దాని మీద సంచిక రాసి దాని మీద ఒక పోయిట్ లాగా రాసి దాన్ని ముందరు తీసుకొని వచ్చి వాళ్ళల్లో ఉన్నటువంటి అనాచారాన్ని రూపుమాపడానికి ఎంతో కొంత ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఆదర్శ భావాలతో పేపర్ ముందరు తీసుకుపోవాలని ఇప్పుడు కొన్ని పేపర్లు ఉన్నాయి. దానిలో చూస్తే ఇది ఈ పార్టీ పేపర్, ఇది ఈ పార్టీ పేపర్, ఇది వైఎస్ఆర్, తెలుగుదేశం, ఇది కాంగ్రెస్. అట్లా ఏ బ్రాండ్ లేకుండా స్వతంత్రంగా ఉండి పేపర్ని నడిపే దాంట్లో ముందరు తీసుకుపోయి ఏవైతే పెద్ద పేపర్లు ఉన్నాయో వాటి సరసనకు దీన్ని తీసుకుపోయే స్థాయికి రామాంజనేయులు గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామాంజనేయులు గారికి, ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.